క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 45వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 4-5 అధ్యాయాలు యోసేపు తన అన్నదమ్ముల మధ్యలో జరుగుతున్న విషయాలని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. చాలా కాలంగా యోసేపు తను అణుచుకుంటూ తానెవరో తన అన్నలెదుట మరుగు చేస్తూ కాస్త ఒకంత కఠినంగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక తను ఎంతో కాలం దాన్ని కొనసాగించలేక తట్టుకోలేకపోయాడు. చూడండి, 45వ అధ్యాయంలో ఇలా రాస్తూ ఉన్నాడు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వినిది. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపు నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి అందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. సొంత దేశంలో సొంత ప్రజల మధ్యలో అనేక బంధువులు స్నేహితులు సహాయం చేస్తున్నా కూడా వృద్ధి పొందడం చాలా కష్టతరంగా ఉన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అయితే తాను ఎరగనటువంటి ప్రజల మధ్యలో పైగా బానిసగా ఒకవైపున తప్పుడు నేరాలు మోపబడి ఖైదీగా చెరసలలో వేయబడి ఇటువంటి అనుభవాల మధ్యలో కూడా అంటే మనకు బాగా అర్థమవ్వాలి, దేవుడు ఒకరిని చేయి పట్టుకుంటే ఒకరిని లేవనెత్తాలని ఆయన సంకల్పిస్తే నిజంగా యోసేపు జీవితం ఒక అద్భుతకరమైనటువంటి సాదృశ్యం. అందరికంటే చిన్నవాడైనా యోసేపు చాలా పెద్దవాడయ్యాడు. అదేంటి, అన్నదమ్ముల కంటే చిన్నవాడు అంటున్నారు కదా, యోసేపుకి 30 సంవత్సరాలే. చాలా పెద్దవాడు ఎలా అయ్యాడు అంటే పరిణతి చెందిన అతని మాటల్లో ఉన్నటువంటి పెద్దరికం. కొన్ని సందర్భాల్లో లేఖనాలు మనకు సరిగా అవగాహనలోకి రావు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. 28వ వాక్యం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట చదువుతాం కానీ వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చేసరికి అంతగా రుచించదు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నది అంత కీడు, వేదన, కష్టం, శోధన. అయితే సమస్తము మేలు కొరకే జరుగుతుందా అంటే మేలు చేసేందుకు దేవుడు కీడు చేస్తాడా? కొంతమంది క్రాస్ క్వశ్చనింగ్ అన్నమాట. కీడు చేయకుండా మేలు చేయలేడా? దేవుడే ఇలా చేస్తాడా? వాక్యం అంటుంది మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నది. నేను ఒక టైటిల్ చెబుతాను. యోసేపు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు గుంటలో పడవేయబడ్డాడు, ఐగుప్తుకి అమ్మివేయబడ్డాడు, అక్కడ నుంచి పోతిఫర్ ఇంటికి వెళ్ళాడు, అక్కడ నుంచి చెరసాలకి వెళ్ళాడు. వెనక శోధనలు, కష్టములు ఇతన్ని తరుముతూ ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన ఒక వర్డ్ ఏంటంటే నా ఆత్మలో, సమస్యలు యోసేపును సింహాసనం వరకు తరిమాయి. ఇలా వెంటబడి తరిమితే తప్ప చెరసాల నుంచి అతడు సింహాసనం దగ్గరికి చేరలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, త్వరపడి మాట్లాడవద్దు. సమస్యలో ఉన్న వారిని గురించి కూడా దూరాన నిలిచి యోబు స్నేహితుల్లాగా త్వరపడి గొంతెత్తొద్దు. మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్న ఎవరికి? దేవుని ప్రేమించు వారికి. దుష్టులు దౌష్ట్యమును కీడును విత్తుతారు, కోస్తారు. అది మనకు అవసరం లేదు. కానీ దేవుని మనం ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఇలాగా యోసేపు జీవితం మనలో కూడా అనేక వంపులు సొంపులు తిరిగి వెళ్తుందా? తొందరపడొద్దు. సమస్యలు నీకు మేలే చేస్తాయి, మేలే తెచ్చిపెడతాయి. ఎందుకంటే వాటి వెనక దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలా అన్నాడు, మరియు ప్రస్తుత మందు సమస్త
శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. మరి యోసేపు ఎంత శ్రమ అనుభవిస్తూ వెళ్ళాడు? దాదాపుగా 13 సంవత్సరాలు దర్శనానికి, కుటుంబానికి, ఆశీర్వాదానికి, దీవెనకు అన్నిటికీ దూరంగా ఒంటరిగా 13 సంవత్సరాలు శ్రమ అనుభవించాడు. అయితే అదంతా కూడా శిక్షగా, దుఃఖకరంగా కనబడింది. కానీ దాని యందు అభ్యాసం చేస్తూ వచ్చాడు. చివరికి అది నీతి సమాధానమైనటువంటి ఫలాన్ని తీసుకొని వచ్చింది. ఇలా బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ని దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు, అరే బాబు, మీ జీవితాల్లో కూడా ఇలాగే నేను చేయగలను అని. అయితే యోసేపు అన్నలు చాలా భయపడిపోయారు, కలవరపడిపోయారు, ఇక తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఖచ్చితంగా మనం శిక్షకు పాత్రలం అవుతాం. పైగా ఐగుప్తులో ఇతను ఓ గొప్ప అధికారిగా ఉన్నాడు, మనం చేసినటువంటి శిక్షకు మనల్ని తప్పకుండా దండిస్తాడు, శిక్షిస్తాడని భయపడిపోయారు. కానీ యోసేపు తను తాను ప్రత్యక్షపరుచుకొనగా, జోసెఫ్ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. యోసేపులో యేసు పోలిక అని నిన్నటి దినాన మనం ఒక మాట అనుకున్నాం కదా. ఆ కోణంలో మీకు నేను ఒక మాట చదువుతాను. తిమోతి 2 పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనం కూడా, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నదియు నైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణము నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. యోసేపు చనిపోయాడని వీళ్ళు అనుకున్నారు. యోసేపు నేనే అని తను రివీల్ చేసుకున్నాడు. అయితే అతని ప్రత్యక్షత ద్వారా వీరికి భయము, దుఃఖము ఏదో సంభవిస్తుంది అనుకున్నారు. కానీ అతడు తను తాను ప్రత్యక్షపరచుకోవడం ద్వారా వీరికి కీడు కలగలేదు, కానీ వీరికి మేలు కలిగింది. మన కొరకు తండ్రి ద్వారా అనాది కాలం నుండి సిద్ధపరచబడినటువంటి ఈ రక్షణ క్రీస్తు ప్రత్యక్షత ద్వారా ఆయన మరణమును నిరర్థకం చేసి, పాపము, శాపం, మరణము తొలగిపోయింది. క్రీస్తు ప్రత్యక్షత ద్వారా మనకు నిత్య జీవము, రక్షణ ప్రసాదించబడింది. యోసేపు వలనే యేసును మనం తృణీకరించలేదా? కాదనలేదా? నాకు తెలియదని లేదా? బాహాటముగా సిలువకు అప్పగించలేదా మన ప్రవర్తన ద్వారా? ఆదికాండం 45వ అధ్యాయము 4వ వచనంలో, అంతటి యోసేపు నా దగ్గరికి రండని వారిని పిలిచి, మనము తృణీకరించినా, మనం వెలివేసినా, అవమానించినా, మనం ఒప్పుకొనని, అంగీకరించని మన సహోదరుడైనటువంటి యేసు పిలుస్తున్నటువంటి పిలుపు. యాకోబు 4:8లో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని. యోహాను సువార్త 6:30 అని అంటాడు, ఒకడు నా యొద్దకు వచ్చిన ఎడల నేను వాణ్ణి త్రోసివేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యేసు మన పరలోకపు యోసేపు. యోసేపు అంటున్నాడు, దేవుడే నన్ను పంపాడు, మీరు కాదు, మీరు దుఃఖపడొద్దు, బాధపడొద్దు. ఎంత ఉన్నతమైనటువంటి మాటలు ఇవి. నిజంగా నేను గనక మిమ్మల్ని క్షమిస్తున్నాను, నేను గనక ఈ స్థానంలోకి వృద్ధిలోకి వచ్చాను అని గొప్పలు, హెచ్చులు మాట్లాడలేదు. దేవుడే నన్ను పంపాడు కనుక మీరు భయపడొద్దండి. కరువులో ప్రాణములతో కాపాడేందుకు, సజీవులుగా కాపాడేందుకు దేవుడే నన్ను పంపాడు. ఐగుప్తులోనికి యోసేపు వెళ్ళినట్టే, ఐగుప్తు అనగా పాపము, లోకమునకు సాదృశ్యమైంది కదా. ఆయన మహిమను విడిచి మట్టి దేహంలోనికి క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఐగుప్తు లాంటి ఈ లోకంలోనికి మనలను సజీవులుగా కాపాడేందుకు. కీర్తన 105వ అధ్యాయంలో 16-17 వచనాల్లో యోసేపుకు సంబంధించిన కొన్ని అంశాలు రాశారు. కానీ ఇవి యేసుకు సంబంధించిన అంశాలుగా మనం గుర్తుపట్టగలుగుతాం. చదువుదాం. 105వ కీర్తన 16వ వచనం. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక రెండవ విషయం ఏంటంటే, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతన్ని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. హెబ్రీ 2:17 చదువుతున్నాను. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును, నమ్మకమును గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు.
ఇక కీర్తన 105వ అధ్యాయం 19వ వచనం మీరు చూడండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలినవాడు అతన్ని విడుదల చేసెను. ఏ విధంగా చెరసాల్లో నుండి రాజు అతన్ని విడిపించాడు. రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులో నుండి యేసుక్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీతో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక కీర్తన 105:21లో ఇష్టప్రకారం అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు 1:21 నుండి, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తము పైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగా యోసేపులో యేసును మనం చూస్తూ ఈ దిన పాఠంగా చాలా సమస్యలు మనుషుల ద్వారా మన మీదికి వస్తున్నప్పుడు, పరిస్థితుల ద్వారా వస్తున్నప్పుడు నిజంగా వెంటనే వారి మీద మనం విరుచుకుపడకుండా యోసేపు లాంటి ఒక ఉన్నతమైన మనసు కలిగి దేవుని ప్రేమిస్తున్నాం కనుక, దేవుని చిత్తంలో మనం ఉన్నాం కనుక, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏది జరగదు కనుక, కొన్ని సందర్భాల్లో అది కీడు నష్టం అనిపించినట్టుగా ఆ విధంగా మనుషులను దేవుడు వాడుకుంటున్నాడు. మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. కాస్త ఓపికతో ఓర్మితో విశ్వాసము కడత కొనసాగించి యేసు వైపు చూస్తూ యోసేపు వలె సింహాసనము చేరుదుము గాక. నేను మీ యోసేపును నా దగ్గరికి రండి అని పిలిచినట్టే నేను మీ యేసును నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎవరిని త్రోసివేనని ఆయన కరములు చాచి పిలుస్తుండగా ఆయనతో సహవాసము, ఆయన ఇచ్చు స్వాస్థ్యము అనుభవించుదుము గాక. గాడ్ బ్లెస్ యూ.